టాలీవుడ్ కు రాజకీయాలకు చాలా అవినాభావ సంబంధం ఉంది. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ ముందు సినీ నటుడిగా ఎంట్రీ ఇచ్చి తరువాత రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయ్యారు. ఇక చిరు సైతం హీరోగా టాప్ పొజిషన్ లో నుండి ప్రజాస్వామ్యం స్థాపించి తర్వాతే కాంగ్రెస్ తరపున కేంద్ర మంత్రి అయ్యారు. ఇక చిరు తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాప్ హీరోగా వెలుగొందుతున్న టైంలోనే జనసేన పార్టీ పెట్టి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన ఫ్యామిలీ నుంచి ఓ వ్యక్తి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ త్వరలో తెలుగు సినిమాల్లో నటించనున్నట్లు సమాచారం. కన్నడ సినీ రంగంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న జాగ్వార్ చిత్రం ద్వారా అతడు శాండల్వుడ్ కు హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇక తెలుగులో వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తున్న పీవీపీ సంస్థ నిర్మించే చిత్రం ద్వారా నిఖిల్ కుమార్ తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీమంతుడు, ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అటు దర్శకుడు కానీ, పీవీపీ నిర్మాణ సంస్థ గానీ, హీరో నిఖిల్ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా గతంలో దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా నిఖిల్ హీరోగా ఓ చిత్రం చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఫస్ట్ టైం చూస్తాన్రా ఇలాంటి అమ్మాయిని. మనసుకు మనసు, జాలికి జాలి. ఏజ్కి ఏజ్. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. అయ్యో అయ్యో.